50 ఇళ్లలో కూడా ఒక్క ఇంట్లో కూడా మాకు ఈ పథకం అందలని చెప్పేవాళ్ళు ఎవరు ఊరు మొత్తం కూడా ఒక్క ఇల్లు కూడా లేదు. ఇది ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెడుతుంటే చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు సభలు పెడుతుంటే చంద్రబాబు నాయుడు గారు సంసిద్ధం అంటే మరి బీజేపీ, జనసేన, సిపిఎం వాళ్ళ అయ్యా వాళ్ళ మామందరిని కలుపుకొని వస్తాడరా. ఒక్కడే వస్తాడు ఇంకా ఎంటర్గా రామను. మరి నక్కలు కుక్కలు మొత్తం తోడేలు గుంపులు వస్తాయి. సింహం సింగిల్గా వస్తుంది. ఒక్కడే జగన్మోహన్ రెడ్డి, ఒక్కడే మా ఫ్యాన్ గుర్తు, ఒక్కడే వైఎస్ఆర్సీపీ. జై జగన్. ఈసారి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా. వైఎస్ఆర్సీపీ ఈసారి ఎవరు కూడా దీంట్లో పోయే పనే లేదు. చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం చేశారు, 40 ఏళ్ళు అనుభవం ఉంది. ఎందుకని ఒంటరి పోటీ చేయలేకపోతే ఉపయోగం ఏముంది? దానివల్ల సముద్రం నిల్లా నీళ్ళు ఉండి తాగడానికి ఉప్పు నీళ్ళు అయ్యి ఉపయోగం ఏముంది? మంచినీళ్ళు ప్రాణం కావడానికి ఒక గ్లాసు మంచినీళ్ళు చాలు. ఆ గ్లాసు మంచినీళ్ళు జగన్మోహన్ రెడ్డి. ఒక జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఎందుకని అన్ని పార్టీలు కలిసి వస్తున్నాయి అంటారు? వాళ్ళు గెలవలేక నక్కలు కుక్కలు తోడేలు మొత్తం అడవిలో మొత్తం ఒకటైంది. సింహం ఒకటే వచ్చింది కాబట్టి దీని దెబ్బ చాలవు, మింగిపారిన కొద్ది ఇది. అందుకే మా అదే ఈసారి టీడీపీ జెండా ఎగరవేస్తారు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు ఈసారి పులివెందులో టీడీపీ జెండా ఎగరవేస్తారని చంద్రబాబు నాయుడు గారు కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. జన్మలో జరిగే పని కాదు. కుప్పంలో ఆయన సంగతి చూసుకోమను. జగన్ సంగతి ఆయనకి ఎందుకాయా? కుక్క పెత్తనం గాడికి ఎందుకు చెప్పు? ఆయన చూసుకోమని పో. జనసేన టీడీపీ వైసీపీ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేస్తా అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తున్నారు. వాళ్ళైతే భూస్థాపితం, వాళ్ళ సమాధి పెడతాం మేము అందరూ కలిసి. బంగాళాఖాతంలో ఈసారి పిండాలు అక్కడ పెడతాం మేము. అది ఇది ఈ పుస్తకాల టైంలో ఈసారి వస్తుంది కదా, పండేళ్ళకి మొత్తం కలిపి పడితే ఉంది. దాంట్లో వాళ్ళే పోతారు కలిసి కొట్టుకోని. ఇంకా జగన్మోహన్ రెడ్డి బాబాని చంపింది ఎవరంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు అయితే కొన్ని వ్యాఖ్యలు చేస్తారు. ఎన్టీఆర్ చంపింది ఎవరయ్యా? ఎన్టీఆర్ చంపింది సొంతం ఇంజక్షన్ చెప్పి చంపింది ఎవరు? చంద్రబాబు నాయుడు. వాళ్ళ మొత్తం వాళ్ళ హరికృష్ణ చంపింది కూడా ఈయనే. ఎన్టీఆర్ కుటుంబంలో ఎక్కి రాకూడదు, నాకే పథకాలు మొత్తం సంపుకుంటూ వస్తుండు వరుస ఆయన. అది ఎన్టీఆర్ చంపిండు, హరికృష్ణ చంపిండు, ఈసారి బాలకృష్ణ కూడా చంపుతుడు. అది జరిగిన సంగతి. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఒప్పుకుంటే నువ్వు 4వ భార్య అంటే కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. వీడు 5వ పెళ్ళం మాకు. వీడు పవన్ కళ్యాణ్ జగన్కి 5వ పెళ్ళం. అది సీఎం హోదాలో ఉన్న వ్యక్తిని ఇలా మాట్లాడటం ఎంతోటి కరెక్ట్ అంటారు? వాడి లెక్క కూడా చేయం మేము. సినిమాలో కూడా పనికిరాడు, చివరికి సినిమాలో పనికిరాడు, డ్రామాలు హరికథలు చెప్పుకోడే పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కేస్తాను కూడా పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశాడు. పవన్ కళ్యాణ్ దొరికింది ఈసారి రమ్మని మా పార్టీ మొత్తం ఏడంటే పాతాళం కాదు, భూమిలో కానీ మళ్ళీ పాతాళం మళ్ళీ బయటికి కూడా రాడు. బయటికి కూడా వచ్చే పని లేదు. ఈ దెబ్బతో రంగు కూడా వేసుకునే పని లేదు, ఇంటికి పోవడే. జగన్మోహన్ రెడ్డికి సినిమా ఏంటో చూపిస్తా, సినిమా చూపించకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదంటూ కూడా సవాల్. ఆయన గడ్డం పెంచుకుంటే ఈసారి వీరభద్ర స్వామి సినిమా మేము చూపిస్తాం ఆయనకి, పవన్ కళ్యాణ్కి. వీరభద్ర స్వామి సినిమా మేము చూపిస్తాం ఈసారి ఆయనకి. గడ్డం పెంచుకోమని ఇంకా 5 ఏళ్ళకి పవన్ కళ్యాణ్ అంటున్నాడు 2024లో సీఎం కాలేడు జగన్మోహన్ రెడ్డి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే. ఆయన సీట్లో ఆయనకి గెలవలేదు స్వామి. చిన్నమల్లె కారం పొడి పోయాడు. ఆయనకి ఎందుకు ఇది కుక్క పెత్తనం గాడికి ఎందుకు చాకలు చేయాలి కానీ ఎందుకు ఆయనకి? ఇంకా చెప్పు. మళ్ళీ సినిమాలో పోయినా ఈసారి ఆయనకి వేషం కూడా ఇయ్యారు. వాళ్ళమే మేమేమో నేను డ్రామా యాక్టర్, నేనేం మాడితే పద్యాలు బ్రహ్మాండంగా, నేను మాడితే 1000 మంది ఉంటారు, వాళ్ళు మాడితే ఒక్క మనిషి కూడా ఉంటాడు. కాకమాన మండలం కొండపాడు గ్రామం అండి మాది. మా గ్రామంలో జగనన్న చేసిన సంక్షేమ పథకాలు అందరూ కూడా బాగా ఫలించినాయి. కాబట్టి మేమందరం కూడా ఎస్సీ నాయకులం కానీ, బీసీ నాయకులం కానీ, మరి ఓసీ నాయకులం కానీ అందరం కలిసి ఏకతాటిగా మరి బాలసాని కిరణ్ గారి నాయకత్వంలో, రాష్ట్రంలో జగనన్న నాయకత్వంలో ఈ సభ జయప్రదం చేయాలని మరి అందరం కూడా కలిసి కట్టి సిద్ధం సభకు మేమందరం సిద్ధపడి లేడీస్ అండ్ జెంట్స్గా కదిలొచ్చి జగనన్న మళ్ళీ 2024 ముఖ్యమంత్రి చేయాలని ఏకపదంతో అందరంగా వచ్చి జగనన్న సందేశం విని మళ్ళా జగనన్న ముఖ్యమంత్రి చేయాలని కోరుతూ మేమందరం కూడా జగనన్నకి పల్లెల్లోకి వెళ్ళి మనం జగన్కి మాట కట్టుబడి మళ్ళీ మంచి మేనిఫెస్టో పెడతాడని చెప్పి జగన్ మీద నమ్మకంతో మళ్ళీ తిరిగి వెళ్ళి గ్రామాల్లో జగన్ గురించి ప్రచారం చేసి జగనాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటాం. ఇదే మా సిద్ధం సభ. మేమందరం సిద్ధం. జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు కదా, దేని గురించి ప్రసంగించారు? ముఖ్యంగా జగన్ గారు చేసిన ప్రసంగంలో అంతకుముందు చేసిన నవరత్నాల సంక్షేమ పథకాల గురించి చెప్పాడు. ఏ పథకానికి ఎంత వర్తిస్తుందని చెప్పాడు. ఇంకా రాబోయే పథకాలు మేనిఫెస్టో రెడీగా ఉంది. దాన్ని మనం చేయగలిగితేనే చెబుతాము, మాట ఇచ్చానంటే తప్పను అన్న దాని మీద మాట్లాడాడు. ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నా నమ్మొద్దని చెప్పాడు. ప్రతిపక్షాలు మేము నమ్మం.
ఇది 3 పార్టీలు కలిసినాయి. 3 పార్టీలు కలిసినా కూడా మేము ఏకతాటిగా ఉందాం మనందరం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆ ప్రకారమే మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటకి కట్టుబడి ఉంటామని మేము మీ పిడి టీవీ ద్వారా మేము ఈ సందేశాన్ని మీకు అందిస్తున్నాం. అవునండి, 15 లక్షల మంది ఎస్టిమేషన్ వేస్తున్నారు. ఖచ్చితంగా వచ్చారు. ఎంతమంది వచ్చారు? సుమారుగా 16-17 లక్షల మంది వచ్చారండి. అంతకంటే ఎక్కువ వచ్చి ఉన్నారు. అందరూ సభా ప్రాంగణం చాలక ఇతర ప్రదేశాల్లో కూర్చొని ఉన్నాం. మేము కూడా ఇతర ప్రదేశాల్లో కూర్చొని ఉన్నాం. మాకు సభ చాలక మేము జగన్ చూడాల చివరి నిమిషాలు వచ్చాం. ప్రతిపక్ష నాయకులు అంటున్నారు ఈ పొలా బ్యాగ్లో 500 డబ్బులు ఇస్తేనే వచ్చారని చెప్పేసి వ్యాఖ్యలు చేస్తారు. అసలు అవన్నీ ఉట్టి మాట్లాడండి. అవన్నీ మేము జగన్ అభిమానంతో మేము అందరం కలిసి కట్టుకు వచ్చాం. మేము సొంతగా మేమందరం కలిసి బిర్యానీ వండుకొని చక్కగా బండిలో పెట్టుకొని వచ్చాము. చక్కగా తిని అందరం కూడా డ్రింక్స్ సేవించి వెళ్ళిపోతాం అంతే. ఆల్కహాల్ కూడా మాకు సంబంధం లేదు అసలు. అది ఆయన ఉట్టి మాటలే. ఇప్పుడు జనసేన, టీడీపీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ అన్ని పార్టీలు ఒకవైపు, జగన్మోహన్ రెడ్డి సింగిల్ ఒకవైపు, ఎలా ఉంటుందంటారు? ఏమండి, సింహం ఎప్పుడు సింగిల్గానే ఉంటుంది. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారి చేసే పథకాలే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తాయి. ఇప్పుడు బీజేపీ కానీ, జనసేన కానీ, మరి సిపిఎం, సిపిఐ, టీడీపీ కానీ ఇవన్నీ కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని గెలుపు ఎవరు ఆపలేరు. జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే ఆయన గెలిపిస్తాయి అంతే. పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి గారిపై కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుంటే నా 4వ పిల్లలు అంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు అంటారు? అవన్నీ సినిమా డైలాగులండి. అవి సినిమాలు నటనా కౌశల్యంగా పోయింది అంతే. సినిమా డైలాగులు ఎవరు పట్టించుకోరు. సింహం ఎప్పుడు సింగిల్గా వస్తుంది జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఖచ్చితంగా వైనాట్ 175 జగన్మోహన్ రెడ్డి గారు రీచ్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి మాటకు మేము కట్టుబడి ఉంటాం అంతే. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం ఎంతోటి కరెక్ట్ అంటారు? అది ఆయన ఎగ్గిరికి వదిలేస్తున్నామండి. సీఎం గారిని ఆ మాట అంటాం, అది అందరూ కూడా ఖండిస్తున్నాం. సీఎం గారిని ఇప్పుడైనా పవన్ కళ్యాణ్ తన రీతిని మార్చుకోవాలి. మార్చుకుంటే ఆయనకి ఒక కొద్దిగా పద్ధతిగా ఉంటుంది. మార్చుకోకపోతే ఇదే మేము కార్యకర్తలమే అందరం కలిసి ఆయనకి చంపెట్టు. జగన్మోహన్ రెడ్డి పాతాళానికి తొక్కేస్తాను కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అయితే చేశారు. ఆయన మాటలకు ఆయనే పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇంక జగన్మోహన్ రెడ్డి తొక్కాడండి అది కదండి. ఆయన మాట్లాడే మాటలకి ఆయన పాతాళానికి వెళ్ళిపోతాడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేదాడు ఆయన చూసుకోమను. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈసారి గుంటూరులో టీడీపీ జెండా ఎగరవేస్తాయని కొన్ని సవాళ్ళు అయితే విసురుతున్నారు. ఆయన భయపడి, మోడీకి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తాడు, నన్ను కేసులు భయపెడతాయని చెప్పి మోడీ గారితో వెళ్ళి చేతులు కలిపాడు. ఆ కేసులను తప్పించుకోవడం కోసమే ఆయన ఇలా మోడీ గారితో కానీ కలిసి వెళ్తున్నాడు. ఎందుకంటే రేపు జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, ఎడితిరిగి అధికారం రావని చంద్రబాబు తెలుసు. జగన్ అధికారంలోకి వస్తాడు, నన్ను పాతాళం దొక్కుతారు కాబట్టి, కేంద్రంలో మోడీతో అధికారంలో ఉంటాడు కాబట్టి నన్ను కేసులు ఏం చేయమని లెక్కలో మోడీ గారితో గెలిచాడు. ఆయన సీఎం రేసుకి వెళ్తాం కాదు, కేవలం ఆయన కేసుల్ని తప్పించుకోవడం కోసమే ఆయన మోడీ గారితో ఇలా చేతులు కలిపాడు.